శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజాన మహారాజ్ की जय. यस्य वो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् त्वं सा सर्वतो जयमंगलम. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. శివానంద లహరి శంకర భగవత్పాదుల వారు జీవుడి యొక్క కర్మఫలాలు అనుభవించే సమయంలో ఆ జీవుడు శరీరధారి అయి తన కర్మఫలాన్ని తాను అనుభవిస్తుండగా కలిగేటువంటి ఆ సుఖదుఖాల యొక్క అనుభవం, ఆ క్షోభ ఏదైతే ఉందో దాంట్లోంచి బయటపడటానికి భగవత్పాదుల వారు సులువైనటువంటి భక్తి మార్గాన్ని చూపించారు. భక్తి కేవలం అంతే. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా ఏం చేస్తున్నా కూడా మనస్సుని పరమాత్మ యందు ఉంచేందుకు ఒక సరళమైనటువంటి మార్గాన్ని చెప్పారు. శివ ఆనంద లహరి, నిరంతరం ఆనందంగా ఉండేటువంటి ఒక విధానం. చూసేవాడికి నువ్వు కష్టాల్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు మాత్రం సుఖంగానే ఉంటావు, అది నీకే తెలుస్తుంది. ఆ విధానం చెప్పబడేది. మంగళకరమైనటువంటి, సుఖకరమైనటువంటి, స్థిరమైనటువంటి, నిలకడైనటువంటి ఆనందం. అది నిరంతరం ఒక ఆనందం ముగిగానే మరొక ఆనందం వెంటనే అందుకుంటుంది అనమాట. లహరి అన్నాడు. అందులో 13 శ్లోకాలు చెప్పుకున్నాం మనం. ఇది 14వది. ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే. దీనుల యొక్క ఉద్ధారణే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండేటువంటి ఓ పరమాత్మ, నువ్వు బంధువులు ఏ మాదిరిగా తన యొక్క ఒక బంధువు ఆపదలో ఉన్నప్పుడు బంధువులంతా వచ్చి ఎలా ఆదుకుంటారో ఆ మాదిరిగా బంధు నియమం అది. నువ్వు ఒక బంధువులాగా, ఆత్మబంధువులాగా వచ్చి ఆదుకుంటావు కదా దీనుల్ని. దీన బంధువు కదా, దీనులకి బంధువు కదా నువ్వు. ప్రముఖ్యోహం తేషామపి, వారి అందరిలో కన్నా కూడా నేను చాలా ముఖ్యమైన వాడిని, చాలా దీనుణ్ణి. సమస్యల్ని ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం లోపించింది నాలో, కాబట్టి ఆ దైన్య స్థితికి వచ్చేసాను నేను. ఇంతమంది దీనుల్లో నేనే ఆ లైన్లో క్యూలో మొదటిగా ఉన్నాను నేను. నా అంత దీనుడు మరొకడు లేడు. త్వయైవ క్షంతవ్యాః. ఎందుకు వచ్చింది ఆ దైన్య స్థితి? పాపాలు చేయటం వల్ల. అసత్యం ఆడటము, పాపం చేయటము, తప్పుడు పనులు చేయటము, ఇతరుల్ని మోసగించటము, మనది కాని వస్తువు మీద మనం భ్రాంతి చెందటము. ఎవరిదో వస్తువు, అది బాగుంది, అది నాకు కావాలనిపించితే దోషం. అది నువ్వు ఎందుకు చూస్తున్నావు దాన్ని? నీది కాదు, నీకు సంబంధం లేదు కదా. ఇవన్నీ అపరాధాలు. నీకు ఏది ప్రాప్తిలో ఉన్నదో, నీ కష్టార్జితం ఏదైతే ఉందో, నీ స్వంతం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే నీ దృష్టి ఉండాలి. దాన్ని దాటి అవతలివాడు నీకన్నా తర్వాత వచ్చి ఎక్కువ సంపాదించాడు, ఇక్కడ బాగుపడిపోయాడు,
వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అనేటువంటి ఆ భావం నీలో వచ్చినప్పుడు ఇది దోషం, అది పాపం. అది ఈర్ష్య, అసూయ, ద్వేషము ఈ గుణాల్లోకి వెళ్ళి నీ మనస్సు వ్యాకులమైపోయి నువ్వేం చేయాలో ఆలోచించకుండా వాడేం చేస్తున్నాడు చూడటానికో నీ కాలం అయిపోతుంది. నువ్వు చేయవలసిందనేటువంటి కర్తవ్యాన్ని నువ్వు ఆలోచించకుండా వాడు చేస్తున్న పని చూస్తున్నావు. సమయాన్ని ఇంతే ఉంది. 1 గంట సమయంలో నువ్వు చేయవలసిన పని ఏదైతే ఆ గంట సమయం వాడి చేస్తున్నాను చూస్తూ గడిపేశావు నువ్వు. ఇలా కాలం అంతా గడిచిపోయేసరికి ఏమీ సాధించలేక దైన్య స్థితికి వచ్చేస్తాడు. పాపాలు, అసత్యాలు, అబద్ధాలు, ఇతరులు మోసగించటం, ఇతరుల సంపద పట్ల ఈర్ష్య చెందటం, ఈ లక్షణాలన్నీ కూడా అపరాధాల కిందగా చెప్పబడ్డాయి. ఇవన్నీ పరమాత్మ తెలియక చేశానా తెలిసి చేశానో, నా బుద్ధే వక్రబుద్ధేమో మరి. ఇవి ఎవరు క్షమించరు, నువ్వు తప్ప. త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాస్య సకలా. నీ చేతనే క్షమింపడానికి ఇంకెవరు క్షమించరు. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణి. ఇయం బంధుసరణి, నీ కర్తవ్యం ఇది. బంధువుల యొక్క లక్షణం. నువ్వు నాకు బంధువే కదా, దీన బంధువు కదా, నేను దీనుని, నువ్వు పరమాత్మ, నువ్వు బంధువునవు. మనవాడు ఎవరున్నా ఆపదలో ఉంటే, ఇప్పుడు ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళ వంశంలోనో వాడి చుట్టమో ఎవరి దగ్గర వాడో ఏదో తప్పు చేసి ఇరుక్కున్నాడు. సో వాడు కాపాడుకుంటాడు ఎట్లాగైనా సరే. అట్లాగే ఓ మినిస్టర్ ఉన్నాడు, తన వాళ్ళకి అందరికీ కూడా మంచి పదవులు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటాడు. బంధు న్యాయం అది. చట్టము ధర్మం ఒప్పుకోకపోయినా కూడా బంధుత్వ అనేటువంటిది ఒకటి ఉంది కదా. నువ్వు ఆ మాదిరిగా నేను దీనుని, నువ్వు దీనబంధువి కాబట్టి నేను చేసిన అపరాధాలన్నీ కూడా క్షమించి నన్ను ఉద్ధరించవలసినటువంటి ప్రయత్నాత్ కర్తవ్యం, ఇది నువ్వు ప్రయత్నపూర్వకంగా నీ కర్తవ్యాన్ని ఆయన, నీదే డ్యూటీ నన్ను కాపాడటం అనేటువంటిది. నన్ను కాపాడక తప్పదు నీకు, అది నీ డ్యూటీ. నేను తప్పులు చేస్తూ ఉంటాను, నువ్వు కాపాడుతూనే ఉండాలి. నేను పాపాలు చేస్తూ ఉంటాను, నువ్వు క్షమిస్తూనే ఉండాలి. పాపాలు చేయడం కోసం నేను పుట్టాను, క్షమించడం కోసం నువ్వు ఉన్నావు. ఈయం బంధుసరణి, బంధువుల యొక్క రక్షణ విధానం కదా ఇది. ఆదుకోవటం అనేటువంటి ఒక లక్షణం ఏది బంధువులు. మన వాళ్ళు అనేసరికి ఏదో సాయం చేస్తాం మనం. ప్రభుత్వం దీనానాం, విశ్వానికి అంతటికీ కూడా వాడు ప్రభువు. నిజానికి విశ్వంలో ఉండే సమస్త జీవరాశులు దైన్యంలోనే ఉంటాయి. దీనస్థితి. ఎవడు దైన్యంలో ఉండడు అంటే, ఎవడు పరమాత్మని ఆశ్రయించుకుని ఉన్నాడో, ఎవడు సత్యాన్వేషణ చేస్తున్నాడో, ఎవడు తనకి కలిగిన దాంట్లోనే తృప్తి చెంది ఇంద్రియాలన్నీ పరమాత్మ వైపుకి చక్కగా అభిముఖంగా చేసి ఉంచి పరమాత్మని దర్శిస్తున్నాడో వాడు ఐశ్వర్యవంతుడు. తినటానికి ఉన్నా లేకపోయినా గంజి తాగుతున్నా కూడా వాడే ఐశ్వర్యవంతుడు. సుఖము దుఃఖము అనేవి మానసిక భావాలు మాత్రమే, నిజానికి వాటికి అర్థం ఏం లేదు. చూసేవాడికి అమ్మో వీడికి ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇన్ని అంత ఆస్తి ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇంత పని మనుషులు చూసేవాడికి కనిపిస్తుంది, వాడికి అనిపించదు. వాడికి మాత్రం అవన్నీ మెయింటైన్ చేయట్లో చాలా తలనొప్పిగా ఉంటుంది. వాడికి సమస్యలు ఎక్కువ చేసుకుంటున్నాడు, వాడు సుఖంగా ఉండలేడు. వాడు గంజి తాగుతున్నా సరే పరమాత్మ యందు చిత్తాన్ని స్థిరంగా ఉంచగలిగితే వాడు సుఖంగా ఉంటాడు. వాడు వేళకి తింటున్నావా, ఆకలి వేస్తుందా? నీ అంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు. ఆకలి వేసిన వాడే ఐశ్వర్యవంతుడు. ఆకలి వేసినప్పుడు ఏ పదార్థమైనా రుచిగానే ఉంటుంది. ఆకలి లేకపోతే ఏం పెట్టినా బాగుండదు. వాడికి లడ్డూలు పెట్టినా, స్వీట్ పెట్టినా, పాలకోవ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా బాగుండవు. గారెలు పెట్టినా కూడా ఏం బాగుండవు. వాడికి ఆకలి లేదు. ఆకలి కలగటం అనేటువంటిది భాగ్యం. చాలా మందికి ఆకలి ఉండదు. డబ్బు ఎక్కువై కొద్ది కూడా ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఆకలి వేస్తోందా? పరమాత్మ దయ నీకు ఉన్నది నాయన. ఆకలి వేసినప్పుడు అన్నము కలిగి ఉన్నావా? తినటానికి దొరుకుతుందా? మహాదృష్టవంతుడివి. తిన్న చక్కగా అరుగుతుందా? మరీ భాగ్యం. ఐశ్వర్యం ఇది కదా. ఎంత ఆస్తి ఉన్నా తినే యోగ్యత లేకపోతే దరిద్రుడు కదా వాడు. కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి, షుగరు, అల్సరు, బీపీ,
అడ్డమైన రోగాలు ఉన్నాయి. ఇది తినడానికి లేదు, ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు. ఏం తినాలంటే మాత్రలు. ఏం ప్రయోజనం వాడి ఆస్తి? పిడికిడి మెతుకులు తినలేవు, కాసేపు పడుకోలేవు ప్రశాంతంగా. ఎవడొచ్చి పొడుస్తాడో, ఎవడు చంపుతాడో, కొడుకు కోడల్ని దిండేసిలోకి చంపేస్తారు. కాలం అట్ట తయారైంది నువ్వు సంపాదించిన ఆస్తి కోసం. డబ్బు దగ్గర పెట్టుకునే కొద్దిగా ప్రమాదం ఎక్కువ అవుతుంది. నీ పక్కన ఉన్న వాళ్ళే, నీ భార్య కూడా చంపేయచ్చు. అంత ప్రమాదం అయింది ఈ డబ్బు. పరమాత్మ యందు మనస్సు నిలపకుండా ఐశ్వర్యం డబ్బు మీద పెట్టావు, అది నీకు ప్రమాదాలు ఎక్కువ చేసింది. అదే పరమాత్మ నీ చిత్తాన్ని నిలిపి చూడు, నీ ప్రార్థానుసార భోగాలు వస్తాయి. ఏమున్నాయో అనుభవిస్తా చక్కగా పోతావు. ఎవడు దైన్యుడు అంటే ఆకలి వెయ్యలేనివాడు దైన్యుడు, ఆకలి లేనివాడు దైన్యుడు, ఆకలి వేసినప్పుడు తినటానికి దొరకనివాడు దైన్యుడు, తింటే అరగనివాడు దైన్యుడు, అవకాశం లేనటువంటి వాడు దైన్యుడు. ఇలా దీనస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. ప్రపంచం అంతా దైన్యమే. అటువంటి ఆ దీనుల్ని రక్షించేటువంటి వాడివి నువ్వే కదా పరమాత్మ. వీళ్ళందరికీ ప్రభువు నువ్వే కదా. ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో. ఈ బంధుత్వానికి అర్థం ఏముంది? ఏ బంధువులు ఆదుకోకపోతే బంధుత్వాలు ఎందుకు ఇంకా అక్కర్లేదు. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవడంలోనే బంధుత్వం యొక్క అర్థం ఏర్పడి ఉన్నది. నువ్వు నన్ను కాపాడకపోతే నీకు నాకు బంధుత్వం ఏముంటుంది? ఆదుకోవాలి కదా నన్ను నువ్వు. కాలం ఎలా పరిణమించిందంటే బంధుత్వాలకి అర్థమే లేకుండా పోయింది. కలియుగంలో అనేక ధర్మాలు నశించిపోతాయని ముందుగానే భారతంలో చెప్పబడింది మనకి. కలియుగంలో అనేక ధర్మాలు నశించిపోతాయి. ధర్మాచరణ సామాన్యంగా ఎవరికి కాబట్టనిది అయిపోతుంది. అయినా సరే అక్కడ ఇక్కడ మహానుభావులు కొంతమంది ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటారు. వారి వల్ల మిగతా లోకం అంతా సుఖంగా ఉంటుంది. వారు కూడా మాయమైనప్పుడు ఇక ఉండదు, ఇక్కడ ఏమి ఉండదు. పరమాత్మ శిష్టుల్ని రక్షిస్తాడు. శిష్యులు అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు. ఆ శిష్ట రక్షణలో దేనికైనా తెగిస్తాడు ఆయన. భాగవతంలో ఆ గజేంద్రుని రక్షించడం కోసం విష్ణుమూర్తి తన భార్యతో ఏదో కాసేపు ముచ్చట్లాడుతున్నాడు సరదాగా. ఈ లోపల గజేంద్రుడు నన్ను రక్షించవా అని చెప్పేసి ఒక కేక పెట్టాడు. ఎంత వేగంగా పరిగెత్తుకొచ్చాడో ఆ పోతన రాసినటువంటి ఆ భావం ఉందే, భలే అద్భుతంగా ఉంటుంది అది. తన భార్య అయినటువంటి ఆ మహాలక్ష్మి యొక్క కుచోపరి చేలాంచలమైన వీడడు. ఆ చెంగుట ఆడుకుంటూ అట్టకి పట్టుకొచ్చేసాడు. పాపం ఆవిడ అట్ట ఎదపడి చేపట్టుకుని పరిగెత్తుకొస్తుంది ఆయన వెనకాల. తన పరివారము జీరడు, ఎవరిని పిలవట్లే, తనకేం అవసరమో. అభ్యగమతింబన్నింపుడు, అతని యొక్క వాహనాన్ని పిలవలేదు. గజప్రాణావనోత్సాహి అయి ఆ ఏనుగు యొక్క ప్రాణాలు రక్షించడం కోసం అంత వేగంగా పరిగెత్తుకొచ్చాడు. భార్య, పిల్లలు, తన వాహనము, తన పరివారము, తన స్థితి వైకుంఠం నుంచి ఒక్కసారిగా వేగంగా ఉధృతమైన వేగంతో వచ్చేసాడు. ఇంకేం చూసలే, ముందు అతన్ని కాపాడాలి. ఇది దీనబంధువు అంటే. నిజంగా పరమాత్మ మన యందు దయ కలిగి బంధుత్వం కలిగి ఉంటే మనం చేసే అన్ని తప్పుల్ని క్షమించి మనల్ని ఉద్ధరిస్తాడు, కాపాడతాడు కూడా. నువ్వు దీనబంధువి, నేను దీనుని. పరమాత్మ మన ఇద్దరికి బంధుత్వం ఇది. తన కర్తవ్యమేవా ప్రయత్నాత్మమ దైన్యం, నా దైన్యం ఏదైతే ఉందో దాన్ని నివారించడం అనేది నీ కర్తవ్యం స్వామి. ఈఎం బంధుతరుని, ఇదిగో ఇది బంధుత్వం యొక్క లక్షణం. ఇది సమాజంలో ధర్మము 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 అని చెప్తూ ఉన్నామే, ఏది ధర్మం? తలా ఒకళ్ళు చెప్తున్నారు ధర్మం. దీన్ని ఆచరించాలి, ఎటువైపు వెళ్ళాలి?
వేద స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః ఏతే చతుర్విధ ప్రోక్త ధర్మస్య లక్షణం. వేదము ప్రమాణం ధర్మానికి, తర్వాత స్మృతులు ప్రమాణం, సదాచార మన పూర్వీకులు ఆచరించినటువంటి చక్కటి ఆచారాలన్నీ కూడా ప్రమాణం ధర్మానికి. నాలుగవది ఏదైతే ఉందో నీ మనస్సుకి సుఖకరంగా ఉండాలి. ఉత్కృష్టమైనటువంటి ధర్మాలు చేత కాకుండా ఆచరించకూడదు. సోమవారం శివుడికి ఉపవాసం ఉంటే మంచిది, శివుడు అనుగ్రహిస్తాడు అనుకుని 350-400 షుగర్ పెట్టుకుని ఉపవాసం చేసేవనుకో పోతావు ఆసుపత్రికి. నీకోసం డోర్లను తెచ్చిపెట్టుకున్నారు ఆసుపత్రులన్నీ కూడా. ఉత్కృష్టమైనవి నీవు ఆచరించకూడదు, నీకు చేతనైందే చెయ్యాలి. నీ మనస్సుకి హితమైంది, నీ దేహానికి హితమైంది, నువ్వు చేతనైంది, నువ్వు ఆచరించగలిగిందే చెయ్యాలి. ఆచరించలేని ధర్మాలు విని ఊరుకోవాలి, నమస్కారం చేయాలి. నీకు చేత కాదు, అది ఇంకొకరికి చెప్పబడ్డాయి, అన్ని చేస్తాను కోకును. స్వస్య చ ప్రియమాత్మనః నీ మనస్సుకి నీ దేహానికి హితకరమైనటువంటి ధర్మాలు కొన్ని ఎన్నుకొని నియమం తప్పకుండా పాటించునాయన. ఈ ధర్మాలన్నీ గత శ్లోకాల్లో మనం కొన్ని చెప్పుకున్నాం. బ్రహ్మచారి ధర్మాలు వేరు, గృహస్థ ధర్మాలు వేరు. వివాహమైన తరువాత అనేక ధర్మాలు నీకు తప్పనిసరిగా నిర్వర్తించాల్సినటువంటి పొజిషన్ ఇది. వివాహం అవ్వగానే నీకు బంధుత్వాలు అనేకం ఏర్పడుతున్నాయి. ఒటుగ్గా ఉన్నప్పుడు తల్లి, తండ్రి, అన్న, వదిన, అక్క, బావ, తమ్ముడు, అక్క వీళ్ళే. వివాహం అయిన తరువాత అవతల వాళ్ళు కూడా ఇంకొక కొత్త వర్గం నీకు బంధుత్వం కలుస్తోంది. అక్కడ వాళ్ళని ఎలా గౌరవించాలి, భార్యను ఎలా గౌరవించాలి, భార్య కంట తడి పెడితే ఆ ఇల్లు మంచిది కాదు. భార్యని సుఖంగా సంతోషంగా ఉంచగలిగిన వాడే సుఖంగా జీవిస్తాడు. ఆమె కంట్లో నీళ్లు రాకూడదు. ఆవిడికి కూడా, అమ్మాయికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పాలి చక్కగా సంస్కారాలు. మనం ఈ ధర్మం చెప్తున్నాం అని చెప్పేసి మొగుడు పట్టుకుని నాన్న ఆడించి వేయించేస్తుంటే పాపం ఏం చేస్తాడు? ఆడపిల్లలు ఎలా పెంచాలనేటువంటిది ఒక ధర్మం ఉన్నది. వాళ్ళు అక్కడ చక్కగా చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి చెప్పి పంపించాలి. మగపిల్లవాడి తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఇలా వారిద్దరూ కలిసిన తర్వాత ఏర్పడేటువంటి వైవాహిక జీవితం ఉందే ఒక 60-70 ఏళ్ల దాకా సుదీర్ఘమైనటువంటి ధర్మ పరిపాలనకి మార్గం అది. గృహస్థాశ్రమ ధర్మాలు తప్పనిసరిగా పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. పెళ్లి చేసుకున్నామా పిల్లలు కన్నామా కాదు. పెళ్లి చేసుకోగానే వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. సదస్యం అని చేస్తారు. వివాహం సమయంలో వివాహం అవ్వగానే పండితులు పిలిపించి వీరిద్దరూ నిర్వర్తించవలసినటువంటి ధర్మాలు ఏమిటని ఆ సభలో చెప్పాలి. అవన్నీ తీసేసి బ్యాండ్ మేళాలు, పాటలు ఇవన్నీ పెడుతున్నారు. పిల్లలకి పాపం ఏం తెలుస్తుంది? వాళ్ళకి ధర్మాలు ఏం తెలియవు. భార్యను ఎలా గౌరవించాలి, భార్య భర్తను ఎలా గౌరవించాలి, వారికి కలిగేటువంటి సంతానాన్ని ఎలా పెంచాలి, భార్య తరఫున బంధువుల్ని ఎలా గౌరవించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, సాధు సంతులు పండితులు ఎవరిని ఎలా గౌరవించాలి, వేద పండితులు ఎలా గౌరవించాలి, అన్ని ధర్మాలే. గోపూజ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ప్రతి తిథి వార నక్షత్రాల్లో ఏ దేవతారాధన ఎలా చేయాలి, ఆ దేవతా విశేషాలు ఏమిటి, ఆ దేవతకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి, ప్రతి ఒక్కటి తెలుసుకుని ఆచరించాలి గృహస్థు. ఇక రక్త సంబంధికులుగా మారినారు వీళ్ళంతా. ఆ బంధువుల్ని ఎలా ఆదరించాలి మనం వారి స్థాయిని బట్టి. ఇప్పుడు బంధుత్వాలకి అర్థమే లేకుండా పోయింది. డబ్బు ఉన్నవాడే బంధువు, డబ్బు లేకపోతే దగ్గర బంధువులైనా వెలగొట్టేస్తున్నారు, పలకరించట్లేదు. ఎంత దుర్మార్గపు కాలంలో ఉన్నామంటే కన్న తల్లిని కూడా వదిలేస్తున్నారు, తీసుకెళ్ళి ఎక్కడో. కళ్ళెదురుగుండా జరుగుతున్న సంఘటనలు. తల్లి తండ్రిని తీసుకెళ్ళి ఓల్డేజ్ మూల పడేస్తున్నారు, రోడ్లో వదిలేస్తున్నారు, ఆస్తులేని లాక్కులు పంపించేస్తున్నారు. పరమ దుర్మార్గం నిజంగా ఇది. బంధుత్వ లక్షణాలు ఏంటో కూడా తెలియకుండా పోయి ఇక అన్న వదిన అక్క బావలతో ఇక పనే లేదు. ఇక
రక్త సంబంధాల్ని కాపాడుకోవాలి, బంధుత్వాల్ని కాపాడుకోవాలి. సంఘజీవి మనిషి తన బంధువర్గాన్ని, తన వర్గాన్ని, తన కులవర్గాన్ని, కుల పెద్దల్ని, కుల గురువుల్ని గౌరవిస్తూ తనకున్న దాంట్లో తృప్తిగా జీవించాలి. అందరినీ వెళ్ళగొట్టేసి నువ్వు ఒక్కడివి సుఖంగా ఉందా అనుకుంటే కుదరదు. అది చాలా మంది డబ్బుకిచ్చే విలువ బంధుత్వాలకి ఇవ్వట్లేదు. అత్తమామల్ని వెళ్ళగొడుతున్నారు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు, వీళ్ళు మాత్రం సుఖంగా ఉందనుకుంటున్నారు. ఒక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత గొడవ పడుతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు, విడిపోతున్నారు. ఒక్కడివే మిగులుతావు, అక్కడికి ఆమె ఒక్కతే మిగులుతుంది. పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, ఎటుపోతున్నారు ధర్మాన్ని ఆచరించకుండా. సనాతన ధర్మము సరి అయిన మార్గం మానవ జీవితానికి. కొత్తగా వచ్చినటువంటి మతాలు, వాళ్ళ ఆచారాలన్నీ కూడా వాళ్ళు ఏదైనా అనుకుంటారని మొహమాటానికో, లేకపోతే వారి సావాసం వల్ల, సుదీర్ఘ సావాసం వల్ల నీకు అలవాటైపోయి అవన్నీ కూడా అవి బాగున్నాయి, ఇవి కష్టంగా ఉన్నాయని మన ఆచారాలని వదిలేసావనుకో, సగం వయసు దాటిన తర్వాత అశాంతి తప్ప ఏముండదు నీ లైఫ్లో. వాళ్ళకి, ఇతర మతాల వాళ్ళకి పునాదులు గట్టిగా లేవు. మతం యొక్క అర్థం ఏమిటి? మానవులకి మాత్రమే మతం కదా, జంతువులకి లేదు కదా. ఎందుకు వచ్చింది మతం? మానవుడు కూడా జంతువే కదా. ఆకలేస్తే తింటాడు, నిద్రొస్తే పడుకుంటాడు, కోరికలిస్తే కలుస్తాడు, సంతానాన్ని కంటారు, అన్ని జీవులు అదే చేస్తుంటాయి. మతం అవసరం ఏముంది ఇక్కడ? మనిషి స్వేచ్ఛగా విహరిస్తే ప్రమాదం. అనేక మంది సంపర్కంతో సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి ఋషులు చక్కగా ఆలోచించి వైవాహిక వ్యవస్థ సనాతన ధర్మంలో గట్టి పునాదులు వేశారు వాళ్ళు. ఒక స్త్రీ, ఒక పురుషుడు అంతే. పరస్త్రీ వైపు చూడటానికి వీల్లేదు. రాముడు ఎక్కడ క్యారెక్టర్ మనకి? రాముడి కన్నా ముందు శివుడు తన భార్యకి తన దేహంలో సగం ఇచ్చేశాడు, మళ్ళీ ఇంకొంచెం చూడడం. సతీదేవి తన తండ్రి తన భర్తను అవమానం చేస్తుంటే తట్టుకోలేక శరీరాన్ని యోగ మార్గం ద్వారా దగ్ధం చేసేసి నిష్క్రమించగా శివుడు ఏకాగ్రగా ఉన్నాడు. శివుడు నంబర్ 1 కదా విశ్వంలో. శివుడికి తన పిల్లని ఇస్తే తాను కూడా మంచి స్థాయి పొందుతాం, గౌరవం పొందుతాం అనుకుని అనేక మంది ప్రయత్నం చేశారు తన కూతుర్ని శివుడికి ఇవ్వటం కోసం. ఆడపిల్లలు 3 మంది ప్రయత్నం చేశారు. అందులో బాణాసుడి కూతురు లాస్య, ఉష పార్వతిలాగే వేషం వేసుకుని, సేమ్ అచ్చం పార్వతిలాగానే వేషధారణ వేసుకుని లాస్యం చేసింది చక్కగా, అద్భుతంగా శివుడిని మెప్పించడం కోసం. పార్వతి అమ్మకి కోపం రాలేదు, చాలా ముద్దనిపించి నాయన అమ్మ నీకు తగిన వరుడు దొరుకుతాడు, వీడి నామగుడు, నువ్వు ఏం చేశావు నీ వైపు చూడడు. ఆ శివుడి క్యారెక్టర్ అక్కడ. పార్వతీ అమ్మవారిని తప్ప కన్నెత్తి పరస్త్రీని చూడడు. ఏకపత్ని వ్రతం అది. తన దేహంలో సగ భాగం ఇచ్చేశాడు. ఒకే దేహంలో ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు చాలా కాలం తర్వాత, కొన్ని యుగాలు అయిన తర్వాత మెల్లిగా మానవుల్లో మార్పులు వస్తూ ఉంటే అప్పుడు రాముడు ఏకపత్ని వ్రతానికి రాముడు అవసరమయ్యాడు మనకి. అక్కడ రాముడి పాత్ర. సనాతన ధర్మంలో వైవాహిక వ్యవస్థ, కుటుంబము, మనిషి యొక్క మనోభావాలు, వాడికి కలిగేటువంటి బంధుత్వాలతో వాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో అన్నీ ఊహించి ముందే ధర్మాలన్నీ ఏర్పాటు చేశారు. దీన్ని దాటడానికి వీల్లేదు. ఇతర జాతులకి ఈ వ్యవస్థ లేదు. వాళ్ళంతా కూడా ఇష్టమైతే కలుస్తారు, ఇష్టం లేకపోతే విడిపోతారు. అవి చెల్లవు మన దగ్గర. ఒకేసారి వివాహం, మళ్ళీ రెండోసారి కుదరదు. ప్రత్యేకంగా స్త్రీకి ఒకేసారే. చాలా అన్యాయం జరిగింది స్త్రీలకంటూ ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు. పురుషుడు, సనాతన ధర్మంలో పురుషుడికి కర్మాధికారం అప్పచెప్పబడింది. కర్మకి అధికారి పురుషుడు, స్త్రీ కాదు. కర్మ చెయ్యాలంటే స్త్రీతో కలిసే చెయ్యాలి, స్త్రీ లేకుండా చేయడానికి వీల్లేదు. విధుడు కర్మాధికారి కాదు. కాబట్టి తప్పనిసరిగా భార్య గతిస్తే ఇంకో వివాహం చేసుకోవాలి వాడు. వివాహం చేసుకుని భార్య పక్కన ఉంటే కర్మలు చేసేటువంటి అధికారం ఉంటుంది, లేకపోతే కర్మ చేయకూడదు వాడు కూడా.
మరి భర్తకి తీస్తే స్త్రీ చేయవచ్చు అంటే చేయకూడదు, వివాహం చేసుకోకూడదు, కర్మాధికారం ముందు నుంచి ఇవ్వబడలేదు స్త్రీకి. భర్త ఉండగా స్త్రీ చేయవలసిన పని దీపారాధన ఇంట్లో, భర్త శుశ్రూష చేయటం, భర్తను మెప్పించటము, అతని అనుగ్రహాన్ని పొందడం, అంతవరకే ఆవిడికి అధికారం. దీంతో ఏమైందంటే కొన్ని లక్షల సంవత్సరాల వరకు మన కుటుంబ వ్యవస్థ, వైవాహిక వ్యవస్థ చక్కగా పటిష్టంగా ఉన్నాయి. ఎప్పుడైతే కొత్త జాతులు, కొత్త మతాలు, కొత్త సిద్ధాంతాలు వచ్చి మనతో సావాసం చేసాయో పాడవటం మొదలయ్యాం మనం. మనిషి వ్యక్తి యూనిట్ ఒకడు అనుకున్నప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు ఇద్దరైపోయి ఇద్దరు ముగ్గురు నలుగురుగా ఒక వ్యవస్థ ఏర్పడుతున్నది. వారికి ఏ హద్దులు ఏర్పాటు చేయకపోతే జంతువులుగా మారిపోతారు. భోజనం ఎప్పుడు చేయాలి, వస్త్రం ఎలా కట్టుకోవాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, గోపూజ ఎలా చేయాలి, ఇంటిని ఎలా ఉంచుకోవాలి, వంట ఎలా చేయాలి, పర్వదినం అంటే ఏంటి, ఏ పర్వదినాల్లో ఏ దేవతల్ని పూజించాలి, పితృదేవతలకి ఎలా పూజించాలి, ఆరాధన చేయాలి, వాళ్ళకి తర్పణ విధి, శ్రాద్ధ విధి, ఇవన్నీ కూడా 365 రోజులు కూడా ఒక షెడ్యూల్ రెడీ అయి ఉంటుంది మనకి. ఏ రోజు కూడా ఖాళీగా ఉంటుంది సనాతన ధర్మంలో. విశేషం అన్ని పర్వదినాలే మనకి. చాలా కాలం పాటించారు అందరూ కూడా. ఈ కొత్త జాతులు మనతో సావాసం చేయవచ్చు, అది ఈజీగా ఉంది, కంఫర్టబుల్గా. వారానికి ఒకసారి పూజ చేస్తే చాలు వాళ్ళకి, ప్రార్థన చేస్తే. మనలాగా పూజా ద్రవ్యాలు కూడా అవసరం లేదు వాళ్ళకి. వారానికి ఒకసారి లేదా నెలకోసారి, పండుగలు కూడా ఏడాదికి 1-2 ఉంటాయి. అది ఈజీగా ఉంది, సౌకర్యంగా ఉంది. దానికి తగ్గట్టుగా మన దరిద్ర సెక్యులరిజం ఒకటి ఉంది కదా. చిన్నాభిన్నమైపోతున్నది సనాతన ధర్మం. సెక్యులరిజం పేరుతో చిన్నాభిన్నమవుతోంది. ధర్మాన్ని ఆచరించవలసిన అవసరం లేదు అని సెక్యులరిజం చెప్తోంది మనకి. సంపాదించు, తిను, హ్యాపీగా ఉండు, ఇంతే. జంతువే అది. వ్యవస్థ సర్వనాశనం అవుతోంది నాయన. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి ఏమవుతుంది ఆఖరికి? ఇప్పటికే ఒకసారి కోర్టులో చూడండి, మీకు ఫ్యామిలీ కోర్టులో ఎన్ని విడాకులో, పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు, పెళ్లి చేసుకుని 2-3 ఏళ్ళకే విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకు కలవట్లేదు? ఎందుకు స్పర్ధలు వస్తున్నాయి? స్వేచ్ఛా విహారం చేస్తున్నారు. ఎవరికి వారు కట్టుబాట్లు లేవు, ఆచారాలు లేవు, పెద్దల యొక్క మాటకు విలువ లేదు. పెద్దలు లేరు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు కూడా, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, వంట చేయను, పద హోటల్లో తిందాం. రోజు హోటల్లో తినలేక వస్తాడు. ఇక విసుకొస్తే విడాకులు. సర్వనాశనం వైపుకి పునాది వేశారు. ధర్మం ఏది? ధర్మం నువ్వు హద్దులో ఉండటం ధర్మం. నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా, బలం ఎక్కువ ఉందా, డబ్బు ఎక్కువ ఉందా, బలగం ఎక్కువ ఉందా, దాన్ని చూసి సమాజాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు హద్దులో ఉండటమే ధర్మం, అతిక్రమించకూడదు. నువ్వు ఎంత బలవంతుడైనా కంట్రోల్లో ఉండాల్సిందే. సహజంగా స్త్రీ పురుషుడి కన్నా 7 రెట్ల శక్తి కలిగి ఉంటుంది. అన్నిట్లోనూ కూడా ఆరోగ్యము, ఆలోచన, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆయుష్, అన్నిట్లో పురుషుడి కన్నా స్త్రీ ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. అయినా అణిగిమణిగి ఉండాలి, పురుషుడి యొక్క అదుపులో ఉండాలి. అప్పుడే ముద్దుగా ఉంటుంది సంసారం. నేను శక్తివంతురాలని ఎదురు తిరిగామనుకో నాశనమే. అదే జరుగుతోంది ఇప్పుడు. ఆడపిల్లలు చదువుకుంటున్నారు, మగపిల్లలు చదువుకుంటున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఆ సమానత్వం ఏర్పడిపోయింది. ఇప్పుడు సమానత్వం కూడా కాదు, ఆడపిల్ల పెద్దదైనా సరే పర్లేదు అనుకుంటున్నారు. మంచి ఉద్యోగం చేస్తుంది, డబ్బు వస్తుంది, ఆస్తి ఉంది, ఒక్కతే ఉంది, ఏం పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. మగవాడి కన్నా కూడా 4 ఏళ్ళు చిన్నదిగా ఉండాలి ఆడపిల్ల. అవి కూడా పట్టించుకోవట్లేదు. సమానమైన వేస్తో లవ్ బాగా కొవ్వెక్కింది, లవ్ 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 అనుకుంటూ. సమానమైన ఉద్యోగం చేసే చోట్ల, చదువుకునే చోట్ల ఆకర్షణ, అదంతే వ్యామోహం. అది క్షణిక నశిస్తుంది ఎప్పుడు కూడా. ధర్మశాస్త్రాలు ఏం చెప్పినాయో దాని ప్రకారం అనుసరిస్తేనే నీ జీవితం తుది శ్వాస వరకు సుఖంగా ఉంటావు నాయన. అది కాదని ఆకర్షణలో పడ్డావనుకో, కొత్త మోజు బాగానే ఉంటుంది, 4-5 ఏళ్ళు తర్వాత ఉంటుంది ముసళ్ళ పండుగ. 3-4 ఏళ్ళు కలవట్లేదు.
ఆ కోర్టులో ఎన్ని విడాకులో పట్టుమని 20-24 ఏళ్ళకే పసిపిల్లలు పుట్టారు, అయినా ఎక్కడో వదిలేస్తున్నారు అంతే. దారి తప్పిన ధర్మాలు ఇవన్నీ కూడా. ఇతర జాతుల సావాసాలతో పాడైపోతున్నారు మన వాళ్ళంతా కూడా. ధర్మాన్ని ఆచరించాలి. పెద్దలు ఏం చెప్పారు, కులగురువులు ఏం చెప్పారు? నీ కులం చాలా గొప్పగలం, తక్కువ అనేటువంటిది అనుకోకు. అన్ని కులాలు గొప్పవే. ఎవడో ఒకటి ఇద్దరు కావాలని పెట్రోల్ పోసి నిప్పంటిచ్చారు అంతే తప్ప అన్ని కులాలు గొప్పవే. సనాతన ధర్మంలో ఆది నుంచి కూడా అన్ని కులాల్ని గౌరవిస్తోంది వేదం. ఏ కులం తక్కువ అని చెప్పలేదు. కావాలని పుట్టించి మనుషుల మధ్య గోడ ఏర్పరిచి మతాలు దూరినాయి హిందువులకి మధ్యలో. నా ఆలోచనలు, నా మనస్సు, నా బుద్ధి, నా కర్మలు అన్నీ కూడా సన్మార్గంలో ఉండేటట్టుగా నన్ను ఉద్ధరించవయ్యా పరమాత్మ అంటూ వేడుకుంటున్నాడు. ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణి. దారి చెప్పాను నేను, మళ్ళీ సన్మార్గంలో పెట్టవయ్యా పరమాత్మ నన్ను. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియలేదు నాకు. సమాజం కదా, అన్ని రకాల వ్యక్తుల మధ్య నాకు జీవించక తప్పదాయే. వాళ్ళతో ఉన్నప్పుడు కొంచెం పేషెన్స్, సహనం అవసరం నాకు. సుదీర్ఘకాలం వారు నేను పక్కపక్కనే ఉండటం వల్ల వారి ఆచారాలు నాకు అలవాటైపోయినాయి. అలా మెల్లిగా వారిది చూస్తూ చూస్తూ నాది వదిలేశాను, నా ధర్మాన్ని, స్వధర్మాన్ని. పొద్దున్నే లేవటం, బ్రహ్మముహూర్తంలో లేవటము, తల్లిదండ్రులకు నమస్కారం చేయటము, భగవంతుడికో నమస్కారం, కృతజ్ఞతలు చెప్పడం. పరమాత్మ ధన్యోస్మి, రాత్రి నిద్రలోనే ప్రాణం పోలే, బతికే ఉన్నాను పరమాత్మ, నీ దయా. నిద్రలో శ్వాస ఆగిపోతే ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేవు కదా. భగవంతుడు దయ ఉంది కాబట్టి లేచావు, పొద్దున్నే అందరు నీ వాళ్ళని చూసుకోగలుగుతున్నావు నువ్వు. ఒక్కసారి పరమాత్మకి ధన్యవాదాలు చెప్పాలి. సూర్యుడికో నమస్కారం చేయాలి, భూదేవికో నమస్కారం చేయాలి. మోస్తూనే ఉంది నిన్ను, నువ్వు పోతే కడుపులో దాచుకుంటుంది. నమస్కారం చేయాలి, గోవుకో నమస్కారం చేయాలి, వేదానికో నమస్కారం చేయాలి, బ్రాహ్మణుడికో నమస్కారం చేయాలి. బ్రాహ్మణుడు సాత్విక జీవి, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నిత్యం భగవదారాధన చేస్తూనే ఉంటాడు. లోకా సమస్త సుఖినోభవంతో అంటూనే ఉంటాడు. ఎవరు పెట్టినా పెట్టకపోయినా వాడి విధి అది. వేదం వాడికి విధించిన నియమం, దాటలేదు బ్రాహ్మణుడు, దాటలే. ఎంత దరిద్రమైన అనుభవిస్తారు కానీ ధర్మాన్ని తప్పరు బ్రాహ్మణులు. ఇప్పటి వాళ్ళు కాదులేండి, ఇప్పుడు కొంచెం 2 అడుగులు ముందుకేసి డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకుంటున్నారు. కానీ బ్రాహ్మణుడి వృత్తి అది. నువ్వు ఏం తిన్నావో ఏం తినలేదు అనవసరం ఇక్కడ. వేదాధ్యయనం చేయటం నీ విధి, ఆ వైదిక విధానంలో జీవించడం నీ విధి, దేవతారాధన నీ విధి, ధర్మాన్ని పాటించటం, పాటింపచేయటము నీ విధి. సమాజానికి ధర్మం చెప్పాలి, నీతి చెప్పాలి, బ్రాహ్మణుడి యొక్క విధి అది. తెలియదు పాపం. వారి సంసారంలో కొట్టుమిట్టాడుతూ ధర్మాన్ని ఆచరించే అవకాశము, తెలుసుకునే అవకాశం లేదు చాలా మందికి. వారికి చెప్పాలి, ఇది ధర్మం నాయన, ఇది చేయనా, నీకు సుఖంగా ఉంటుంది చెప్పాలి. బ్రాహ్మణుడి యొక్క విధి అది. వాళ్ళు ఏమిచ్చినా తీసుకోవాలి, ఏమి ఇవ్వకపోయినా వాళ్ళని దీవించాలి. అంత బ్రాడ్గా ఆలోచించాలి. 100 రూపాయలు దక్షిణ ఇచ్చేవాడికి దీవించి రూపాయి ఇచ్చేవాడిని పట్టించుకోకపోతే అది అధర్మం. బ్రాహ్మణుడి దృష్టిలో అందరూ సమానం. ఎందుకంటే బ్రాహ్మణుని భూసురులు అన్నారు. భూమి మీద ఉండే సంచరించేటువంటి దేవతలు వాళ్ళు. దేవుడు ఎప్పుడు పక్షపాతం చూపించాడు కదా. బ్రాహ్మణుడిగా చూపించకూడదు. సమాజంలో అందరినీ ఆశీర్వదించాలి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకంలో ఏ ఏ జీవులు ఏ ఏ శరీరాల్ని ధరించి ఉన్నాయో అన్నీ సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. అది ఆవు, కుక్క, పులి, మేక, నక్క ఏదైనా సరే అది కూడా జీవే, దానికి ఆకలి వేస్తుంది, దానికి సంసారమే. అన్నీ సుఖంగా ఉండాలి. ఈశ్వరుడు సృష్టి అది. సృష్టిలో మరి వాడు ఇది క్రూరమైంది, ఇది కొంటది అనుకుంటే వాడు సృష్టి చేయడు కదా. వాడు చేశాడంటే సృష్టిలో ఒక భాగం అది కూడా. అన్ని జీవులు సుఖంగా ఉండాలని దీవించగలిగేటువంటి ఒక బ్రాడ్ మైండ్లో ఉండాలి ఎప్పుడు కూడా బ్రాహ్మణులు. తన ధర్మాన్ని తప్పకూడదు. మిగతా వాళ్ళు తప్పు చేసినా పెద్ద దోషం ఉండదు. బ్రాహ్మణుడు తప్పు చేస్తే చాలా మహాపాపం, అది దోషం. ఒక జ్ఞాని తప్పు చేస్తే దాని ప్రభావం మొత్తం సమాజం మీద పడుతుంది.
ఒక మూర్ఖుడు తప్పు చేస్తే వాడి మీద మాత్రమే ఉంటుంది. జ్ఞాని పండితుడు వీళ్ళు తప్పు చేయకూడదు, తప్పు చేసే అధికారం వాళ్ళకి లేదు. ఎన్ని కష్టాలున్నా ఎన్ని అవసరాలున్నా కూడా ధర్మాన్ని మాత్రం తప్పకూడదు. సమాజానికి ధర్మాల్ని నేర్పాలి, ధార్మిక వ్యవస్థలోకి సమాజాన్ని తీసుకొచ్చి ధర్మం వైపుకు నడిపించాలి, వాళ్ళ బాధ్యత అది. సనాతన ధర్మము ఒక క్రమశిక్షణతో ఉన్నది. స్వేచ్ఛా విహారం ఎవరికీ ఇవ్వబడలేదు. ఎవరికి చెప్పిన పని వాళ్ళు చేసి తీరాలి, ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేసి తీరాలి. బ్రాహ్మణులు చేసే కర్మలు ఇవైతే అప్పటి కాలం ప్రకారం క్షత్రియులు దేశ రక్షణగా, రాజ్య రక్షణగా చెప్పబడింది. తన భుజబలంతో తన శక్తిని పెంచు వాడికి అదొకటే చెప్పబడింది. ధర్మరక్షణలో రాజు కూడా ఒక భాగమే, కానీ తన భుజబలాన్ని బ్రాహ్మణుడు తన మేధస్సును ఉపయోగిస్తాడు. వైశ్యులు అందరి అవసరాలు తీర్చేది కోసం పాడి పశువులు పంటలు వినబెట్టుకున్నారు. నాలుగవది శూద్ర జాతి ఏదైతే ఉందో అన్ని వృత్తులు కూడా వాళ్ళకే అప్పచెప్పబడ్డాయి. వృత్తి ధర్మాలన్నీ వాళ్ళవి, ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇలా 4 వర్ణాలు వ్యవస్థ చేసి ఏర్పాటు చేసి ఒక క్రమంలో ఉంచింది సమాజాన్ని. కొన్ని లక్షల సంవత్సరాల పాటు ప్రశాంతంగా నడిచింది ఇది. కొట్టుకోవడం అంటూ వస్తే రాజులు కొట్టుకుంటారు, ప్రజలకు సంబంధం ఉండదు. ఇప్పుడు అలా కాదు, ప్రజలు కొట్టుకుంటున్నారు. తప్పుడు సిద్ధాంతాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ సిద్ధాంత భేదం వచ్చినప్పుడు మనుషుల్లో క్రోధం వచ్చేస్తుంది, కొట్టుకుంటున్నారు. ఎందుకు వచ్చింది ఇది? ఇతర జాతులు ఇతర మతాలు మనలోకి చొరబడి మనల్ని దారి తప్పి చేస్తున్నాయి. దారి తప్పకూడదు. సనాతన ధర్మంలో పుట్టామో, మన జెనెటిక్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని దారి తప్పించకూడదు. నీ పేరు సుబ్బారావు, నీకు అవతల వాడి డబ్బులు ఇచ్చాడో, లేకపోతే అవతల వాడి మతంలో నీకు నచ్చిందో, అవతల వాడి మతంలో ఏదన్నా పిల్ల నచ్చిందో, ఏం ఆకర్షణకు లోనయ్యావో తెలియదు. కానీ నీ పేరు సెబాస్టియన్ అనో లేదా మస్తానో పెట్టుకుని పేరు మార్చుకుంటే దేహంలో ఉండే జీన్స్ మారుతాయనుకుంటున్నావా? మరో కదా, కొన్ని లక్షల సంవత్సరాల దాకా ఉంటుంది ఆ జెనెటిక్ ఆర్డర్ అనేది. పోదు, పేరు మార్చుకున్నంత మాత్రాన కాదు. నీ వంశకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఋషుల సేవ చేసి లేదా పరమాత్మని ఆరాధించి వరంగా పొందారు ఆ గోత్రాన్ని. ఏ గోత్రము తక్కువ కాదు, ఒక గుర్తింపు కోసం ఆ గోత్రం ఇవ్వబడింది వాళ్ళకి. ఆ గోత్రాన్ని వదిలి వెళ్తున్నావు నువ్వు మతం మారి. నీ అంత పాపిష్టివాడు ఇంకోటి ఉండడు. మతము అంటే సంస్కరించేది అర్థం. మానవ జాతిని, మనుషుల్ని సంస్కరించేటువంటిది మతం. అందుకనే దేశము తల్లి అంటారు, మతాన్ని తండ్రి అంటారు. తండ్రి సంస్కరిస్తాడు పిల్లవాడిని, తండ్రి అదుపులో ఉంచుతాడు, వాడు దారి తప్పకుండా. తల్లి ప్రేమ చూపిస్తుంది అంతే, అన్నం పెడుతుంది, అన్నం పెట్టేది భూమి. ప్రేమ, వాత్సల్యము, పోషణ అంతా తల్లి చూస్తుంది భూమి మనకి. తండ్రి సంస్కరిస్తాడు, నియమాలన్నీ ఉంటాయి తండ్రి దగ్గర, పాటించాలి. అది మతం. మతం సంస్కరిస్తుంది, మనకి ధర్మాల్ని నేర్పుతుంది, హద్దుల్ని నియమిస్తుంది. ఈ హద్దులు దాటడానికి వీల్లేదు నువ్వు. మతం చేసే పని అది. ఇలా మతం అవసరమైంది. ఎందుకు మతం అనుకుంటే, ఆయన జంతువుగా మారిపోతావు, లేకపోతే మనిషిగా బతకాలి కదా. కొన్ని నియమాలు, కట్టుబాట్లు, ఆచారాల వల్ల జంతువుల కన్నా మనిషి భిన్నంగా ఉన్నాడు. లేకపోతే మనము జంతువే. ఎప్పుడైతే జంతువుల నుంచి వేరుబడి నువ్వు భిన్నంగా జీవన విధానం మొదలెట్టావో అప్పుడు నియమాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కారాలు బయలుదేరినాయి నీలో. నేను ఉన్న ఈ లోకమే కాకుండా ఊర్ధ్వలోకాలు కూడా ఉన్నాయనేటువంటి ఆలోచన నీకు అప్పుడు వచ్చింది. ఊర్ధ్వలోకాలను చేరుకోవడం కోసం ఏ మార్గాలు ఉన్నాయంటే ధర్మ మార్గాలు. అవన్నీ కూడా పూజ, ఆరాధన, జపము, తపము, యజ్ఞము, హోమము, తీర్థము, క్షేత్రము, రకరకాలుగా ఉండేవన్నీ కూడా. ఏదో ఒక మార్గం. సత్కార్యాలు చేస్తూ, స్వధర్మాన్ని ఆచరిస్తూ
ఇతరుల్ని హింసించకుండా సమస్త జీవరాశుల్లో ఉన్న పరమాత్మని గుర్తించే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని ఒక నియమబద్ధంగా గడిపినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. అప్పుడు అనుగ్రహిస్తాడు. ఈ బంధు సరణి, అప్పుడు వాడు గుర్తిస్తాడు, వీడు నా బంధువే, వీడు దీనుడే, వీడు నా బంధువే, వీడిని ఉద్ధరించాలి, వీడిని ఆదుకోవాలి అనే ఆలోచన వాడికి కూడా వస్తుంది. లేకపోతే వాడిని పట్టించుకుంటాడు. నీ ఇష్టం వచ్చినట్లు విహరిస్తూ ఉంటే చూసి ఊరుకుంటాడంతే, ఏం చేయడు. నువ్వు చేసే కర్మకి నువ్వే అనుభవిస్తావు ఫలితాన్ని, వాడెందుకు ఆదుకుంటాడు? త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాచ్చ సకలాః, నేను చేస్తున్న అపరాధాలన్నీ నువ్వే క్షమించాలి స్వామి. నువ్వు తప్పులు చేస్తూనే ఉన్నాను, నేను నా అవసరాలు అట్లా ఉన్నాయి. మరి ఎంత కష్టపడ్డా పిల్లల్ని పోషించలేకపోతున్నాను, నా అవసరాలు అట్లా ఉన్నాయి. తప్పులు చేయకుండా కాదు, న్యాయంగా కష్టపడి సంపాదిస్తే పూట గడవట్లేదు. ఇట్లాగే అనేక ధర్మాలు. గోపూజ చేయలేకపోతున్నాను, కాలభైరవ పూజ చేయలేకపోతున్నాను, గుడికి వెళ్ళలేకపోతున్నాను, గుడికి కాస్త ఏదైనా ప్రసాదం చేసి తీసుకెళ్దామంటే కుదరట్లేదు. ఏ ధర్మాలు ఆచరించకుండా జంతువులాగా బతుకుతున్నట్టు నన్ను ఉద్ధరించవయ్యా అంటూ వేడుకుంటున్నాడు. పొద్దున్నే తల్లిదండ్రులకి నమస్కారం చేయకపోతే పాపం. వారు ఉంటే వారి పాదాలకి, లేకపోతే మనస్సులో నమస్కారం చేయాలి. గురువు ఉన్నాడా, ఒక నమస్కారం. గురువు లేడా, ఆయన ఫోటోకి నమస్కారం. భార్య ఉన్నదా, భార్య ముఖం చూడాలి పొద్దున్నే. తల్లి తర్వాత నీ శ్రేయస్సు కోరుకునేది నీ భార్యనే. నీ కోసం నానా వ్రతాలు నోములు చేస్తూ ఉంటుంది, ఉపవాసాలు చేస్తూ ఉంటుంది పాపం పిచ్చిది. అందువల్ల ఆవిడ ముఖం ప్రసన్నంగా ఉంటుంది భార్య. భర్త శ్రేయస్సు కోరుకునేటువంటి జీవి ఒకే ఒక జీవి నీ భార్య. మిగతా వాళ్ళంతా స్వార్థపరులే. మా నాయన నాకు ఏమి ఇచ్చిండు, ఏమీ లేదు, ఇల్లే ఇచ్చిండు, ఎంతకనే ఏమీ లేదంటే కొడుకు ఎంత ఇచ్చినా వాడంతే. ఏమీ ఇవ్వకపోయినా నువ్వు గుడిసెలో ఉంటే గుడిసెలో నీతో ఉంటుంది, భవనంలో ఉంటే భవనంలో ఉంటుంది, రోడ్డు మీద నీతో పాటు ఎప్పటికీ ఉండేది నీ సహచారిని. తన కులాన్ని, గోత్రాన్ని, వంశాన్ని, తల్లిని, తండ్రిని అన్ని వదిలి వచ్చింది నీ వెంబడి. ఆమెను రక్షించటం, ఆదరించడం, గౌరవించటం, ఆమెను సంతోషంగా ఉంచడం నీ బాధ్యత. అది నీ ధర్మం. ఇవ్వకూడదు. ఆవిడ మనస్సును ఒప్పించకు. నీ భార్య ఇంట్లో సంతోషంగా ఉంటే నీ బతికంతా స్వర్గమే. ఇక్కడ స్వర్గం, అక్కడ స్వర్గమే. కొడుకుని సరిగ్గా పెంచకపోయావో ఆ పాపం ఊరికే వదలదు నిన్ను. కొడుకు దుర్మార్గుడై సమాజాన్ని దోచుకున్నా, ఇతరులకి ఇబ్బంది పెట్టినా, ఇతరులు హింసించినా కూడా ఆ పాపంలో మేజర్ వాటా నీకే వస్తుంది నాయన. జాగ్రత్తగా పెంచాలి. ఫీజు కట్టేశాను, పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చి ట్యూషన్ ఫీజు కట్టేశాను, అమెరికాలో ఉన్నాడు, ఇవన్నీ కలలు కనకు. వాడు చేసే పాపాలన్నీ నీ అకౌంట్లోకి వచ్చేసినాయి ఆల్రెడీ. బాల్యంలోనే సరైన సంస్కారాలు కనుక ఇవ్వకపోయావో అనుభవించాల్సింది నువ్వే. ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. తప్పు చెయ్యాలనే ఆలోచన వాళ్ళకి రాకుండా ప్రేమగా, ఆప్యాయతగా చక్కగా పెంచాలి. వారు తప్పు చేస్తే 7 తరాలు నాశనం అయిపోతాయి నీవి. నీ వంశంలో ఉండే 7 తరాల వాళ్ళు పతనం అయిపోతారు నరకంలోకి. ఆడపిల్ల సాక్షాత్తు అమ్మవారిగా భావించి ఇంట్లో ఆ అమ్మాయిని గౌరవించి అలంకరించి పూజించాలి. ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి. చక్కటి యోగ్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. వాళ్ళ ఆస్తులో అవతల చూసి గుడ్డోడికి ఇచ్చామనుకో, ఆ పిల్ల మనసులో వచ్చుకుందంటే నీ మంచానికి మంచిది కాదు. ఏది ధర్మం అంటే నాయన, ఏ ధర్మం? పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం చేయకపోతే పాపం, సంతానాన్ని సరిగ్గా పెంచకపోతే పాపం, కన్యాదానం సరిగ్గా చేయకపోయావంటే పాపం. సరి అయినటువంటి యోగ్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అమ్మాయిని. అమ్మాయి మనసు బాధపడకూడదు, బంధువుల్ని నొప్పించకూడదు, ఇంటికి వచ్చిన వాడికి లేదు అనకూడదు. నీకు ఏది ఉంటే అదే. వచ్చిన వాడి యొక్క అర్హత ఏమిటి, స్థాయి ఏమిటి, ఎందుకు వచ్చాడు తెలుసుకో. వాడి అవసరం చాలా ఉండొచ్చు, నీ శక్తి ఏమిటి? నీ శక్తి ప్రకారమే కొద్దిగా చాలు, మిగతా ఇంకో 10 అడుగుతాడు, ఏముంది?
లేదంటానికి మాత్రం వీలేదు. లేదన్నావో నీకు లేదే మొదలవుతుంది అక్కడి నుంచి. గృహస్థు ఉన్నదే అందుకు దానం చేయడం కోసమే. అతిథి వచ్చిన వాడికి లేదనకుండా ఇస్తూ పోవటమే నీ డ్యూటీ. అక్కడ నీది కాదు, నువ్వేం పట్టుకురాలే, చేతులు కూటూ వచ్చావు ఈ లోకంలోకి, నువ్వు కూటనే పోతావు. నీకు దానం కోసమే నీకు ఆస్తి ఐశ్వర్యం ఇవ్వబడ్డాయి. ఇవ్వకుండా నువ్వు దాచుకుంటే అది ఉండదు, ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది. అది ఇచ్చావనుకో ఆ కీర్తి ప్రతిష్ట నీకు, ఆ పుణ్యం నీకు. లేదంటానికి వీల్లేదు. ఉన్నావు ఏం ఇప్పుడు నువ్వు ఇస్తున్నావంటే బోల్డ్ మంది వస్తారు ఇక పనిమాలి వాళ్ళంతా కూడా. అందుకని అర్హత స్థాయి చూడాలి. అపాత్ర దానం చేయకూడదు. దానం చేయకపోతే పాపం, గంగా స్నానం చేయకపోతే పాపం. జీవితంలో ఒక్కసారైనా గంగా స్నానం చేయాలి. కాశీకి వెళ్ళకపోతే పాపం, దోషం అది. ప్రతి హిందువు తప్పనిసరిగా జన్మలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి. లేకపోతే జన్మకు అర్థమే ఉండదు నీకు. మనల్ని చూసే ఇతర మతాల వాళ్ళు అక్కడికి వెళ్ళాలి జన్మలో ఒకసారి నాకు ఏదో పట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అవన్నీ ఏమవసరం లేదు. కాశీ మనకి, కాశీ క్షేత్రం ఏదైతే ఉందో బ్రహ్మ సృష్టిలో ఉంది కాదది, శివుడు ప్రత్యేకంగా సృజించాడు. అది ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోయినా కాశీ మునిగిపోదు. అటువంటి కాశీకి ఒక్కసారైనా జన్మలో వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళేవాడు 1000-1500 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇది వరకు పిల్లలకి ఆస్తులు అప్పచెప్పి ఓ మూట బియ్యం కట్టుకుని వెళ్ళేవాళ్ళు. దారిలో అక్కడక్కడ వండుకుంటూ వెళ్ళేవాళ్ళు. తిరిగి వస్తారో వాళ్ళకి తెలీదు. ఎలాగైనా వెళ్ళేవాళ్ళు కాశీకి. ఇప్పుడే అన్ని సౌకర్యాలు ఏర్పడ్డా కాశీకి వెళ్ళలేదు. అక్కడ ఇక్కడ ఇప్పుడు టీవీల్లో చాలా మంది చెప్తున్నారు కాశీ మహత్యం. ఫ్లైట్లో వెళ్ళి ఒక్కరోజు ఉండి వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏం చేసేదే లేదు, బ్రహ్మాండం బదులు కొట్టరు. కానీ కాశీలో 9 దినాలు చేయాలి, నియమం అది. కాశీ సమస్త జీవరాశులకి జన్మస్థలం. కాశీని గర్భం అంటారు. అక్కడి నుంచే మనం విశ్వంలోకి వచ్చాం. మళ్ళీ వెళ్ళేది కూడా అక్కడికే. మహాశ్మశానం కాశీ. చివరి దశే కాశీలోనే ముగుస్తుంది. ఆద్యంతములు కాశీ అది. అటువంటి కాశీ జన్మలో ఒక్కసారైనా వెళ్ళాలి. పదే వెళ్ళే వాళ్ళ భాగ్యం అది. కాశీలో ఉండిపోవటం అనేది ఇంకా మహాభాగ్యం, శివుడు అనుగ్రహం అది. వెళ్ళకపోతే పాపం నాయన, దోషం. మిగతా క్షేత్రాలు ఏవి కాశీతో సమానం కాదు. మిగతా క్షేత్రాల వాళ్ళు రాసుకున్నారు ఇది గొప్ప అది గొప్ప, దాంతో సమానం దీంతో సమానం, ఏది సమానం కాదు. ఏ క్షేత్రము భూమి మీద కాశీతో సమానం కాదు. ఇది దక్షిణ కాశీ, ఉత్తర కాశీ, పశ్చిమ కాశీ అంటూ లోకల్లో ప్రచారం చేసుకుంటారు. ఏది కాదు. కాశీ కాశీయే. కాశీకి వెళ్ళకపోతే పాపం, దానం చేయకపోతే పాపం, గంగా స్నానం చేయకపోతే పాపం, పొద్దున్నే సూర్య నమస్కారం చేయకపోతే పాపం, పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు వదలకపోతే పాపం. నీకు తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తున్నావు తెలుసా? అటువంటి పాపాలు చేసేవాడిని దీనుడు అంటారు. నేను అటువంటి దీనుండే పరమాత్మ. ఈ కోట్ల దీనుల్లో అందరికల్లా కూడా నేనే ఎక్కువ దీనుండే, నన్ను కాపాడవయ్యా. ప్రయత్న కర్తవ్యం. ఎలాగైనా సరే నువ్వు ప్రయత్నం చేసి నీ కర్తవ్యే నువ్వే చేయాలి. నువ్వే నన్ను ఉద్ధరించాలి, వేరే ఎవరు లేడు ఇక్కడ. ఇయం బంధుసరణి. బంధువులంటే నీకు ప్రేమ కదా, దీనబంధువు కదా నువ్వు. నేను అత్యంత దీనుణ్ణి, నేనే నీకు దగ్గర బంధువుని, ముందు నన్ను కాపాడవయ్యా అంటూ చక్కగా వేడుకుంటున్నాడు. ప్రభుత్వం దీనానాం ఖలు పరమ బంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో. నీకు నాకు మధ్య ఏంటి బంధుత్వం అంటావా? మా ఇంటి ఎదురుగుండా ఒక నేరు అది బదిరీ చెట్టు, రేగిపల్లి చెట్టు ఉంది. అక్కడ ఇంకో ఊరు వెళ్తే అక్కడ కూడా ఉంది. కాబట్టి మా ఇంటి ముందు రేగి చెట్టు ఉంది, వాళ్ళ ఇంటి ముందు రేగి చెట్టు, వీళ్ళు ఆ బంధువే. బాదరాయిల సంబంధం అంటారు దాన్ని. చిన్నగా వచ్చేసాడు ఇంట్లోకి, భోజనాన్ని కూర్చున్నాడు. భోజనం వేళకి ఇచ్చి ఎవరో ఏంటో తెలియదు, వచ్చారు కదా అని వాళ్ళు భోజనం పెట్టారు. ఆయన ఏమనుకుంటాడు, మా భార్య దాన్ని చుట్టాలేమో అనుకుంటాడు. ఆవిడ ఎవరుకుంటే మా భర్త చుట్టాలేమో అనుకుంది. ఆవిడ భోజనం అయితే పెట్టేసారు, తిన్నాడు, చేయగడుకున్నాడు. తాంబూలం తీసుకుంటూ స్వామి మీరు బావిని అడుగుతున్నారు, ఏంటి మీ చుట్టాలు చెప్పబెట్టుకుని వచ్చేస్తారా భోజనానికి? కట్టి మా చుట్టాలు మీ చుట్టాలే ఆయన అన్నాడు. మా చుట్టాలు కాదే ఏంటారు.
మరి నీకు చుట్టూ కాక నా చుట్టూ కాక మరి ఎవరంటే వెళ్ళి ఆయన్ని అడిగారు, స్వామి తమరు ఎవరు చుట్టూ మా ఇద్దరు అంటే, బాధరాయని సంబంధం ఆయన, మా ఇంటి ముందు రేగు చెట్టు ఉంది, మీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది, అది మన ఇద్దరు బంధం, మన ఇద్దరు చుట్టాలే. బంధు లక్షణం దీనుల్ని కాపాడటని. కిముత బంధుత్వం అనయో బంధుత్వం కిమన్నట్టు. మన ఇద్దరి మధ్య ఏమిటి బంధుత్వం అంటే, నువ్వు దీన బంధువు, నేను దీనుణ్ణి, అదే బంధుత్వం. బంధువుల్ని ఆదుకోవటం కదా లక్షణం, బంధుత్వ లక్షణం అని చెప్పుకుంటూ ఇది 14వ శ్లోకం చెప్పుకున్నాము. శివానంద లహరిలో సరళమైనటువంటి మార్గాల్లో పరమాత్మ ఆరాధన విధానం. మనం కొంచెం కొన్ని విషయాలు, ఎందుకంటే సమాజానికి అవసరమైన విషయాలు చెప్తున్నాం, కానీ భగవత్పాదుల వారు ఇంత ఏం సెన్స్ లేదు. నేను దీనుణ్ణి, నువ్వు దినబంధువు, నన్ను కాపాడమని ఒక లైన్లో చెప్పినటువంటి మాట అది. అని 4 విషయాలు. ఎందుకంటే జనం ధర్మాల్ని మర్చిపోతున్నారు. డబ్బు 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 ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి. సంపాదన ఒక్కటే ఉంది బ్రెయిన్లో. పొద్దున్న లేస్తే రావాల్సినవి ఏంటి, పోవాల్సినవి ఏంటి, వాటి మధ్య రాకపోకల మధ్య, రూపాయి యొక్క రాకపోకల మధ్య జీవుడు అల్లలాడిపోతున్నాడు. వాడికి ఇతర ధర్మాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అందువల్ల చెప్పవలసి వస్తున్న కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. రేపు 15వ శ్లోకం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేస్య గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.